నమస్తే. ఈరోజు ఒక అద్భుతమైన సుడోకు టేబుల్‌ని తేలిగ్గా, ఈజీగా ఎలా ఫిలప్ చేయాలో తెలుసుకుంటాం. ముందు ఈ బాక్సుల నుంచి ట్రై చేస్తాం. ఈ బాక్సులో 1కి క్లూస్ ఏం లేవు. 2 ఈ వరుసలో 2 ఉంది. ఈ వరుసలో 2 ఉంది కాబట్టి 2కి మనం ఇక్కడ పెన్సిల్ మార్క్స్ వేసుకుంటాం. నెక్స్ట్ 3 లేదు, 4 ఈ వరుసలో చూడండి 4 ఈ వరుసలో 4 ఉంది. కానీ 4 ఛాన్సెస్ ఈ 2 సెల్స్. ఈ 2 సెల్స్‌లో ఈ సెల్‌లో 4 ఉంది, ఈ వరుసలో 4 ఉంది, ఈ వరుసలో 4 ఉంది. కాబట్టి 4కి అవకాశం అక్కడ మాత్రమే 4 వేసుకుంటాం. 5 లేదు, 6 లేదు, 7 2 క్లూస్ ఉన్నాయి. సో ఈ వరుసలో 7 ఉంది, ఈ వరుసలో 7 ఉంది, ఈ వరుసలో 7 ఉంది కాబట్టి ఈ 2 ప్లేసుల్లో 7 వచ్చేదానికి ఆస్కారం ఉంది. అక్కడ మనం పెన్సిల్ మార్క్స్ వేసుకుంటాం. ఓకే, 7. 8కి నో ఛాన్స్. 9 2 క్లూస్ ఉన్నాయి. ఈ వరుసలో 9 ఉంది, ఈ వరుసలో 9 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 9 వచ్చేదానికి ఆస్కారం ఉంది. 5 చూడండి, ఈ వరుసలో 5 ఉంది, ఈ వరుసలో 5 ఉంది కాబట్టి ఈ వరుసలో 5 ఉంది కాబట్టి 5కి ఛాన్స్ ఎక్కడుంది? ఇక్కడ మాత్రమే. కాబట్టి 5 ఇక్కడ మనం వేసేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఈ వరుసలోకి వస్తాం. ఈ వరుసల్లో ఈ బాక్సుల్లో 1 ఈ 2 వరుసల్లో ఉంది కాబట్టి 1 ఈ 2 ప్లేసులో వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడ మనం పెన్సిల్ మార్క్స్ వేసుకుంటాం. మనం 1 నెక్స్ట్ 2 కాబట్టి ఈ 2 ప్లేసుల్లో మనకి పెన్సిల్ మార్క్స్ వేసుకుంటాం. ఓకే, 3 4 ఇక్కడ 4 5 ఈ వరుసలో 5 ఉంది, ఈ వరుసలో 5 ఉంది, ఈ వరుసలో 5 ఉంది కాబట్టి 5కి ఈ 2 ప్లేసుల్లో పెన్సిల్ మార్క్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో మనం 5 ఈ 2 ప్లేసుల్లో 5కి అవకాశం ఉంది. 6 7 ఈ వరుసలో 7 ఉంది, ఈ వరుసలో 7 ఉంది కాబట్టి 7కి పెన్సిల్ మార్క్స్ ఈ 2. 7 8 చూడండి, ఈ వరుసలో 8 ఉంది, ఈ వరుసలో 8 ఉంది కాబట్టి 8కి ఖచ్చితంగా మనకి ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం 8 వేసేసాం. 9 చూడండి, ఈ వరుసలో 9 ఉంది, ఈ వరుసలో 9 ఉంది కాబట్టి 9 ఎక్కడ వచ్చేదానికి ఆస్కారం. ఇది 9 అయింది అనుకోండి, ఇదేమవుతుంది? 4 అయిపోయింది. నెక్స్ట్ 7 ఈ వరుసలో 7 ఉంది, ఈ వరుసలో 7 ఉంది కాబట్టి కంపల్సరీగా 7 ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఓకే, ఇంకా 7 వచ్చేసింది కాబట్టి ఇక్కడ మిగిలింది ఏమై ఉంటుంది? 6. అది చేసేసుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్ ఇది ఫిలప్ చేసుకున్నాం కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఆ పైన కింద భాగంలో ఏమైనా బాక్స్ ఫిలప్ చేసేదానికి అవకాశం ఉందో లేదో చూస్తాం. 1 పెన్సిల్ మార్క్స్ వేసుకున్నాము, 2 వేసాము, 3 4 ఈ 2 ప్లేస్లో పెన్సిల్ మార్క్స్ వేసుకోవచ్చు. పెన్సిల్ మార్క్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. ఈ హార్డ్ పజిల్స్లో పెన్సిల్ మార్క్స్ చాలా క్లూస్ని ఇస్తాయి. 5 6 ఈ వరుసలో ఉంది, 6 ఈ వరుసలో ఉంది కాబట్టి 6కి ఈ 3 ప్లేసుల్లో 6 ఉంది కాబట్టి 6 వదిలేస్తాం. 7 చూడండి, 7 ఈ వరుసలో 7 ఉంది, ఈ వరుసలో 7 ఉంది, ఈ వరుసలో 7 ఉంది కాబట్టి 7 ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం ఉంది. 7 అక్కడ వేసుకుంటాం. 7 ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి 7 వస్తుంది అవకాశం ఉంది. సో 7. సో ఈ బాక్స్లో 7 ఫిలప్ అయిపోయింది. నెక్స్ట్ 8 ఈ 2 ప్లేసులో 8 ఉంది కాబట్టి 8 ఈ 3 ప్లేసుల్లో వచ్చేదానికి ఆస్కారం ఉంది. 9 చూడండి, ఈ వరుసలో 9 ఉంది,
ఈ వరుసలో 9 ఉంది, ఈ వరుసలో 9 ఉంది. కాబట్టి 9 వచ్చేదానికి ఆస్కారం ఎక్కడ ఉంది? ఈ 2 బాక్సుల్లో 9 వచ్చేదానికి ఆస్కారం ఉంది. మనం 9 వేసుకుంటాం. 9, 9. చూడండి, ఈ వరుసలో 9 ఉంది, ఈ వరుసలో 9 ఉంది, ఈ వరుసలో 9 ఉంది కాబట్టి ఇక్కడ 9 ఉంది కాబట్టి దీన్ని మనము తీసేస్తాం మనం. కాబట్టి ఇదేమవుతుంది అప్పుడు? 9 అవుతుంది. ఓకే, ఈ 2 9 అయినాయి, ఈ 2 వరుసల్లో 9 వచ్చేసింది. కాబట్టి మనకి 9కి అవకాశం ఎక్కడుంది? ఈ 2 బాక్సులో 9 వచ్చేదానికి ఆస్కారం ఉంది. కానీ ఈ వరుసలో 9 ఉంది కాబట్టి ఇదేమవుతుంది? 9 అయ్యేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఈ బాక్స్లో మిడిల్ బాక్స్లో 9 అన్నీ వచ్చేసినాయి, 7 వచ్చేసినాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తాం మనం, ఇక్కడ 5, 6, 8, 9 ఉన్నాయి. ఈ 2 వరుసలో 9 ఉంది కాబట్టి 9 వచ్చేదానికి ఆస్కారం ఎక్కడుంది? ఇక్కడ మాత్రమే. 9 వేసేసాం. చూడండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఇది బాటమ్ 9 ఉంది, మిడిల్ 9 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 9 అవుతుంది. నెక్స్ట్ అంటే ఈ 3 బాక్సుల్లో 9 ఫిల్అప్ అయిపోయింది. ఇంకపోతే 6, ఈ వరుసలో 6 ఉంది, ఈ వరుసలో 6 ఉంది కాబట్టి 6 ఈ 3 ప్లేసుల్లో వచ్చేదానికి ఆస్కారం ఉంది. సరే, దాన్ని మళ్ళీ ఫిల్అప్ చేస్తాం మనం. నెక్స్ట్ 7, ఈ వరుసలో 7 ఉంది, ఈ వరుసలో 7 ఉంది, ఈ వరుసలో 7 ఉంది కాబట్టి 7 ఈ ప్లేస్లో 7 రావచ్చు, ఈ ప్లేస్లో 7 రావచ్చు, అంతే కదా. ఈ వరుసలో 7 ఉంది, ఈ వరుసలో 7 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి ఈ ప్లేస్లో 7 వచ్చేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ 4 చూడండి, ఈ వరుసలో 4 ఉంది, ఈ వరుసలో 4 ఉంది కాబట్టి లేదు. 9 ఫిల్అప్ అయిపోయింది. 8కి నో ఛాన్స్. 6కి అసలు ఈ 3 ప్లేస్లు అనుకున్నాము. 7 ఇక్కడ చూస్తాం, ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ 7 ఉంది, ఈ వరుస 7 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి సేమ్ 7 అక్కడ వస్తుంది, ఇక్కడ ఒక 7 వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ అడ్డు వరుసలు చూస్తాం. అడ్డు వరుసని ట్రై చేస్తాం. వీటిలో ఏమన్నా మనకి క్లూస్ దొరికి అంకెలు ఫిల్అప్ అవుతాయో లేదో గమనిస్తాం మనం. 1 ఈ వరుసలో 1 ఉంది, ఈ వరుసలో 1 ఉంది కాబట్టి 1 ఈ 3 ప్లేసుల్లో వచ్చేదానికి ఆస్కారం ఉంది. 2 ఇక్కడ, ఈ 2 కింద వచ్చింది కాబట్టి అంటే బాటమ్ లైన్లో 2 వచ్చింది కాబట్టి టాప్ లైన్లో 2 వస్తుంది కాబట్టి మనం 2 అక్కడ వేసేసుకుంటాం. సో టాప్, మిడిల్, బాటమ్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఈ బాక్స్లో 4 ఫిల్అప్ అయిపోయింది. 1 ఈ 3 ప్లేస్లో వస్తుంది అనుకున్నాం. 5 చూడండి, ఈ వరుసలో 5 ఉంది, ఈ వరుసలో 5 ఉంది కాబట్టి 5కి 2 ప్లేసుల్లో ఛాన్సెస్ ఉన్నాయి. సో 5 ఇక్కడ వేసుకుంటాం మనం. 5 ఇక్కడ చూడండి, లెఫ్ట్, మిడిల్, రైట్. ఓకే, నెక్స్ట్ ఈ వరుసలో 5కి ఇదే ఛాన్స్, ఇక్కడ మాత్రమే 5 వచ్చేదానికి ఆస్కారం ఉంది, ఇంకెక్కడ 5కి అవకాశం లేదు ఇక్కడ. అందువల్ల 5 ఇక్కడ మాత్రమే వస్తుంది కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి 5 అయింది కాబట్టి ఇక్కడ మిగిలింది ఏంటి? 1, 2, 3 వేసుకుంటాం. సో ఈ బాక్స్లో 7వ వరుస ఫిల్అప్ అయిపోయింది. ఈ 7వ వరుసను బట్టి మిగిలిన బాక్సులు ఏమైనా ఫిల్అప్ అవుతాయో లేదో గమనిస్తాము. 3 ఈ వరుసలో 3 ఉంది కాబట్టి ఇక్కడ మనకేం ఛాన్స్ లేవు. 4 ఫిల్అప్ అయిపోయింది. 5 ఓకే. 1 ఈ ప్లేస్లో 1 ఉంది, ఈ ప్లేస్లో 1 ఉంది. 1కి ఛాన్సు ఇక్కడ కానీ ఛాన్స్ ఉంది. చూడండి, 1 ఈ ప్లేస్లో 1 ఉంది, ఈ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1కి ఛాన్స్ అక్కడ కానీ ఇక్కడ కానీ పాసిబిలిటీ ఉండేదానికి. 2
మిడిల్ ఉంది, లెఫ్ట్ ఉంది, కంపల్సరీగా 2 ఇక్కడ రావాలి. 2 ఇక్కడ వేసుకుంటాం. 2 నెక్స్ట్ 3 లేదు 4 ఓకే 5 6 7 8 8కి ఈ 2 ప్లస్ వస్తాయి. 8 ఈ వరుసలో 8 ఉంది, ఈ వరుసలో 8 ఉంది కాబట్టి 8కి ఈ 2 ప్లస్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో మనం 8 అక్కడ వేసుకుంటాం. 8 9 ఫిల్అప్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తాం మనం 9 ఫిల్అప్ అయిపోయింది. 1 చేసేసాము, 4 వేసాము పెన్సిల్ మార్క్స్. 5 చూడండి, 5 ఇక్కడ ఒక్కటే ఉంది 5, అందుకని 5 ఈ వరుసలో 5 ఉంది, ఈ వరుసలో 5 ఉంది కాబట్టి మనకి 5 ఛాన్స్ ఇది ఒక్కటే కాబట్టి మనం 5 అక్కడ వేసేసుకుంటాం. సో 5 ఈ ప్రాంతంలో 5 ఉంది, ఈ వరుసలో 5 ఉంది కాబట్టి 5కి ఛాన్సెస్ ఉండేది ఇక్కడే కాబట్టి 5 ఇక్కడ వేసేసుకుంటాం. నెక్స్ట్ 6 ఈ వరుసలో 6 ఉంది కాబట్టి 6కి ఛాన్సెస్ ఇక్కడే 6 వేసేసాం. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని అంకెలు మిగిలాయి? 2 అంకెలు మిగిలాయి. ఏమేమి ఉండొచ్చు? 2 3 ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ కాబట్టి ఇక్కడ 2 వస్తుంది, అంటే ఇది కూడా ఫిల్అప్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 2 బాక్సుల్లో ఒక పేరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక రోలో కానీ ఒక బాక్సులో కానీ చివరిలో 2 సెల్స్ మిగిలిపోతే అక్కడ ఖచ్చితంగా ఒక పేరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేది సుడోకోలో ఉండేటువంటి ఒక రూల్ అది. సో దాని ప్రకారం మనం ఏమి ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 6 7 8 6 8 ఇక్కడ కూడా మనకి 6 8 వస్తుంది. ఓకే ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇదేమవుతుంది 8 వేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది 6 వేయడానికి అవకాశం ఉంది. సో మనకి మిగిలింది ఈ ఒక బాక్స్. కానీ ఇక్కడ చూడండి, ఈ వరుస ఒకటే ఒక ఖాళీని కలిగి ఉంది. సో ఇక్కడ ఏం వచ్చేదానికి అవకాశం ఉంది? 1 2 3 లేదు, 3 వేస్తాం. ఓకే ఇక్కడ మనకి 3 అంకెలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఓకే ఈ 3 అంకెలు వస్తాయి. ఇప్పుడు వీటిని ఈ బాక్స్ అనుసరించి పైన ఏమైనా ఫిల్అప్ అయ్యేదానికి అవకాశం ఉందా లేదా చూస్తాం. ఇక్కడ చూడండి 1 ఈ వరుసలో 2 ఖాళీలు ఉన్నాయి. ఏంటవి? 1 3, సో 3 ఇక్కడ 1 3 వేసాం. కానీ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది 3 అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది 1 వేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఒక అంకె మిగిలిపోయింది, అది 8. ఇక్కడ చూడండి ఈ వరుసలో 8 ఉంది, ఈ వరుసలో 8 ఉంది, ఈ వరుసలో 8 ఉంది కాబట్టి కంపల్సరీగా ఇక్కడ మనకి 8 వచ్చేదానికి ఆస్కారం. 2 సెల్స్ మిగిలిపోయాయి. ఏంటి ఆ సెల్స్ ఏం రావచ్చు? 2 6. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది 6 కదా కాబట్టి ఇది ఏమవుతుంది? 2 అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది? 6 అవుతుంది. ఓకే సో మనము ఈ 4 బాక్స్ని సక్సెస్ఫుల్గా ఫిల్అప్ చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి పైన వెళ్తాం మనం. టిఎంబి అంటే టాప్ మిడిల్ బాటమ్. టిఎంబి బేస్ చూస్తే 1 ఈ 2 కాబట్టి ఇక్కడ మనకి 1 వచ్చేదానికి ఆస్కారం 1. సో ఈ నిలువు వరుస కూడా ఫిల్అప్ అయిపోయింది. ఇక్కడ మనకి ఈ 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీల్లో ఏమేమి వచ్చేదానికి అవకాశం ఉంది? 3 6 ఇందాక అనుకున్నాం కదా కంపల్సరీగా అది పేరు అవుతుందని 3 6 అయిపోయింది. ఈ 3 6 పోవాలంటే ఈ వరుసలో 3 కానీ 6 కానీ వచ్చి ఉండాలి, ఈ వరుసలో 3 కానీ 6 కానీ వచ్చి ఉండాలి. మనకి అవకాశం ఏం లేదు. సరే ఇక్కడ చూస్తాం, ఇక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 2 సెల్స్, అంటే ఇక్కడ కూడా ఒక పేరు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ చూడండి 2 ఆల్రెడీ 2 వేసేస్తున్నాము, ఇంకపోతే 2 8 పేరు.
ఓకే. సో, ఒక విధంగా ఆల్మోస్ట్ ఈ బాక్స్‌ని కూడా ఫిలప్ చేసేసాము. మనం చేయాల్సింది ఈ 2 బాక్సులు, ఇదొక బాక్స్ మిగిలింది. ఈ వరుసలో ఏమున్నాయి ఖాళీలు? 7 ఆల్రెడీ ఉంది. సో, ఇది కూడా 1, 7 అంటే ఇదొక పేరు. 2 చూడండి. 2 ఈ వరుసలో 2 ఉంది. ఈ వరుసలో 2 ఉంది. ఈ వరుసలో 2 ఉంది. కాబట్టి మనకి రెండిటికి అవకాశం ఇక్కడ మాత్రమే 2 ఉంది. నెక్స్ట్ 3 ఈ వరుసలో 3 ఉంది. ఈ వరుసలో 3 ఉంది. కాబట్టి 3 ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఫిలపింగే తర్వాత సంగతి మనం పెన్సిల్ మార్క్స్ చేసుకున్న తర్వాత వీళ్ళని బట్టి మనం వాటిని ఇచ్చేటువంటి క్లూస్ అనుసరించి సంఖ్యను ఫిలప్ చేయొచ్చు. 4 ఇక్కడ చూడండి 4 ఈ వరుసలో 4 ఉంది. ఈ వరుసలో 4 ఉంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 4 వచ్చేదానికి ఆస్కారం ఉంది. 5, 6, 7 వేసేసాము. 8, 9 ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఏమొస్తుంది 2, 3, 4 రావాలి ఇక్కడ. ఇక్కడేమో 1, 7 రావాలి. ఓకే. ఇక్కడ చూస్తాం మనం. ఇక్కడ ఎలా ఉంది ఫిలపింగ్ చూస్తాం మనం. 1 కాబట్టి ఈ 1 ఈ 3 ప్లేస్‌లో వచ్చేదానికి ఆస్కారం ఉంది. 1, 2 వేసేసాము. 3 ఉంది. 4, 5 చూడండి. ఈ వరుసలో 5 ఉంది. ఈ వరుసలో 5 ఉంది. ఈ వరుసలో 5 ఉంది. కాబట్టి 5 2 ప్లేస్‌లో వచ్చేదానికి ఆస్కారం ఉంది. 5. కానీ ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది 5 అవుతుంది. ఇంకపోతే మిగిలింది ఏంటి ఇక్కడ ఈ 2 సెల్స్ మిగిలాయి. ఈ 2 సెల్స్‌లో 2 అంకెలు వచ్చేదానికి అంటే పెయిర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఏమిటి? ఆల్రెడీ 1 కనిపిస్తా ఉంది. 1, 8 ఇక్కడ 1, 8 కానీ ఇక్కడ చూడండి ఈ పెయిర్ వచ్చినప్పుడు కరస్పాండెన్స్‌లో ఉండేటువంటి ఆ అంకెల్ని మనం గమనిస్తే ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది 1 అయ్యేదానికి ఆస్కారం ఉంది. అప్పుడు ఇది 1 అయితే ఇది ఏమవుతుంది? 8 అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో, మనము ఈ చివరి బాక్సుల్ని 3ని మనం ఫిలప్ చేసేసాము. ఇది మిగిలింది. ఇక్కడ చూడండి ఈ 1 వల్ల ఇందాక 1, 7 కదా అక్కడ పేరు. 1, 7 కదా పేరు. ఈ 1 వల్ల ఇది ఏమైంది? 7 అయింది. దాంతో ఇది 1 అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మాత్రము 2, 3, 4 మిగిలాయి. సరే దాన్ని చూస్తాం. ఇక్కడ చూడండి ఈ వరుసలో 1 ఉంది. ఈ వరుసలో 1 ఉంది. ఈ వరుసలో ఈ 3 సెల్స్‌లో 1 రావాలి. కానీ ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకి 1 ఇక్కడ గాని వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఓకే. నెక్స్ట్ 2 ఈ వరుసలో 2 ఉంది. కాబట్టి ఆ 2కి అన్ని ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 3 ఈ వరుసలో 3 ఉంది. కానీ 3కి నొక్కు లూస్. 4కి ఈ వరుసలో 4 ఉంది. ఈ వరుసలో 4 ఉంది. కాబట్టి 4కి ఈ 3 ప్లేసులు 4 వచ్చేదానికి ఆస్కారం ఉంది. సరే వేస్తాం 4. ఇందాక నుంచి ఆ 4 3 ప్లేసులు వేసేస్తే మనకు ఒక పని అయిపోతుంది. కానీ ఇక్కడ చూడండి ఈ 2 ప్లేసులు 4 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఉండదు. ఇది 4 అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈ వరుసలో చూడండి ఇక్కడ ఒక అంకె మిగిలింది. ఒకటే ఒక అంకె అది 1. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ నిలువు వరుసలో 2 అంకెలు ఫిలప్ కావాలి. ఏమిటి అనేది మనం చూస్తాం. కాబట్టి ఇది 3, 6 కాబట్టి ఇది కూడా 3, 6 పెయిర్ కదా. పెయిర్ వచ్చేసింది. ఈ 3, 6కి ఇక్కడ ఏమైనా అవకాశం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ వరుసలో 2 సెల్స్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఏమి రావచ్చు? 2, 8 కాబట్టి ఇది కూడా 2, 8. ఓకే. ఇక్కడ ఈ వరుసలో 2, 8 పేరు. ఈ వరుసలో 2, 8 పేరు. నెక్స్ట్ ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఏమొస్తుంది అనేది మనం గమనిస్తాం. ఇక్కడ 4, 2 ఖాళీ కాబట్టి ఇది కూడా 4, 2 అవుతుంది. 4, 2 అయిపోయింది. ఈ వరుస కూడా అయిపోయింది. కాబట్టి మనకి ఈ వరుసలో మనకి 3, 6 పేరు, 2, 8 పేరు అయింది. ఇక్కడ 2 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ
2 8 వచ్చేసింది. ఇక్కడ చూడండి ఈ 2 8 పెయిర్ వల్ల ఏమవుతుంది, ఇది ఏమవుతుంది 4 అవుతుంది. ఈ 2 8 పేరు ఉంది కదా, ఆ 2 వెళ్తుంది కాబట్టి 2 డిలీట్ అవుతుంది, అందువల్ల ఇది 4 అయింది. ఇది 4 అయింది అందువల్ల ఇది ఏమవుతుంది 2 అయింది. ఇది 2 అయినందువల్ల ఇది 3 అయింది. 3 అయితే ఇది 4 అయిపోయింది. సో మనం సక్సెస్ఫుల్గా ఈ 6 బాక్సుల్ని మనం ఫిలప్ చేసేసాం. మనకి మిగిలింది ఈ 3 బాక్సులే ఉన్నాయి. ఇందులో ఒకటి నెక్స్ట్ 7 ఒకటి చూడండి, క్రాస్ చెకింగ్ చేస్తాం. ఒకటి ఈ వరుసలో ఒకటి ఉంది, ఈ వరుసలో ఒకటి ఉంది కాబట్టి ఒకటి ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ వరుసలో ఒకటి ఉంది, ఈ వరుసలో ఒకటి ఉంది కాబట్టి ఒకటి ఇక్కడ. 7 ఎలా వచ్చింది, ఈ వరుసలో 7 ఉంది, ఈ వరుసలో 7 ఉంది, ఈ వరుసలో 7 ఉంది, ఈ వరుసలో 7 ఉంది కాబట్టి 7 ఇక్కడే వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ 2 సెల్స్ మిగిలాయి. ఏమేమి సెల్స్ అవి, ఆ 2 ఆ సెల్స్లో ఏ అంకెలు రావాలి, 1 ఉంది, 2 6, ఇక్కడ కూడా 2 6 రావాలి, అంతే కదా. ఇక్కడ చూడండి ఈ 3 6 పెయిర్, 3 6 పెయిర్ కాబట్టి 6 డిలీట్ అవుతుంది, 2 మిగులుతుంది. సో మనం 2 మిగిలింది కాబట్టి ఇదేమవుతుంది ఖచ్చితంగా 6 అవుతుంది. 6 అయింది అనుకోండి, ఇక్కడ 8 అయింది, ఇది 2 అయింది. ఇక్కడ అనుకున్నాం ఇందాక 2 8 పేరు అనుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా 2 8 వచ్చింది. ఇక్కడ 2 వచ్చినందువల్ల ఇది ఏమైంది 8 అయింది. ఇది 8 అయితే ఇది 2 అయింది. ఇది 2 ఇందాక ఈ 3 6 పేరు, ఇక్కడ కూడా 3 6 పేరు కాబట్టి 6 వచ్చేసింది కాబట్టి ఇది ఏమైంది 3 అయింది. ఇది 3 అయింది కాబట్టి ఇది 6 అయింది. ఇది 6 అయింది కాబట్టి ఇది 3 అయింది. ఇది 3 అయింది కాబట్టి ఇది 6 అయింది. సో మనము ఈ 7 బాక్సుల్ని 8 బాక్సుల్ని ఫిలప్ చేసేస్తాం. ఒకటే ఒక బాక్స్ మిగిలింది. ఈ ఒకటే ఒక బాక్సులో మనకి 2 సెల్స్ ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఏమేమి వచ్చేదానికి ఆస్కారం ఉంది చూడండి, 3 8, ఇక్కడ కూడా 3 8 పేరు. ఇందాక అనుకున్నాం కదా, ఒక వరుసలో 2 సెల్స్ ఖాళీగా మిగిలితే అక్కడ ఖచ్చితంగా పేరు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ 8 3లో ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది 8 అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది 3 అవుతుంది. కాబట్టి ఈ గేమ్ని మనం సక్సెస్ఫుల్గా ఫిలప్ చేసేసాము. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లింకు కింద ఇచ్చిన కామెంట్ బాక్స్లో సూచనలు సలహాలు ఇవ్వండి. థ్యాంక్ యూ.